భారత్ పై పాక్ దాడులకు సంబంధించి పరమేశ్వర కూచిబొట్ల విశ్రాంత లెఫ్టినెంట్ కల్నల్ ఫోన్ లైన్ లో మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం మేడం. సార్, ఇందాకైతే పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణి శకలం కూడా పంజాబ్ లో మనకు లభ్యమైంది. అయితే పాక్ ఇంకా దాడులు చేస్తూనే ఉంది. అయితే పాక్ దాడుల్ని మనం ఎలా తిప్పికొట్టగలమంటారు? ఆల్రెడీ చేస్తున్నామండి. అంటే ఇప్పుడు స్పెషల్ గా మనం ఇంకో ప్లానింగ్ చేయక్కర్లేదు. మనం లాస్ట్ 5-7-10 years స్ట్రాటజిక్ గా మనం ఇన్వెస్ట్ చేసిన ఈ ఎయిర్ డిఫెన్స్ అసెట్స్ అవన్నీ మనం ఖర్చు పెట్టిన పైసలకి దానికి రెండింతలే మనకి వాల్యూ ఇచ్చేసాయి ఆల్రెడీ. బై ఒక అటాక్ కూడా సఫలం కాలేదు అంటే ఇట్స్ బిగ్ సర్టిఫికేట్ ఫర్ ద కైండ్ ఆఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మనము ఇన్వెస్ట్ చేసి మనము ఇన్వెస్ట్ ఉంచినవి వాటికి సర్టిఫికేషన్ అండి. సో మనం ఏం చేయక్కర్లేదు. వాటిని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏమి మ్యానుఫాక్చర్ లేదు కానీ చూసుకుని ఆ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ హ్యావ్ టు బి అలర్ట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది అటాక్స్ ఏ అటాక్స్ వచ్చినా కూడా మోస్ట్లీ ఎయిర్ అటాక్స్ వస్తాయి. మిగతా వాటి అటాక్స్ ఏవైతే ఉంటాయో గ్రౌండ్ అటాక్ కానీ లేకపోతే ఆర్టిలరీ కానీ ఆర్మర్డ్ అటాక్స్ ఏవైతే ఉంటాయో అవి యాంటిసిపేట్ చేసి ఎర్లీ వార్నింగ్ చేసి దెన్ మూవింగ్ టు సేఫర్ ప్లేసెస్ అండ్ డెటరెన్సెస్ బిల్డ్ చేసుకోవడం తప్ప అంతకంటే చేసేది ఏమి ఉండదండి. కొన్ని అటాక్స్ ఇట్లాంటి యాక్టివ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఏమంటారు వీటిని ఎస్కలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ లో కొన్ని నష్టాలు అనేది జరగడం చాలా నార్మల్. అవి సోలాంగ్ యాజ్ ఆ నష్టాలు టాక్టికల్ లెవెల్లో ఉన్నంత వరకు పర్వాలేదు. ఎందుకంటే అట్లాంటి నష్టాల కోసం మన డిఫెన్స్ ఫోర్సెస్ ఎప్పటికీ తయారై ఉంటాయి, తెలుస్తాయి, యాంటిసిపేట్ చేసుకుంటాం. మేము వీఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ వి యాంటిసిపేట్ కి ఈ మాత్రం టాక్టికల్ నష్టం జరుగుతుంది, దానికి రిడెండెన్సీ ఇది, దానికి అవి జరిగాయంటే ప్లాన్ ఇది, ప్లాన్ బి ఇది, ప్లాన్ సి ఇది ఉంటాయి మాకు. ఇట్ వచ్చి స్ట్రాటజిక్ అసెట్స్ అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ న్యూక్లియర్ అసెట్స్ కానీ పవర్ సిస్టమ్స్ కానీ ఇలాంటివి డిఫెన్స్ రీసెర్చ్ సిస్టమ్స్ కానీ వీటిలన్నిటిని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. దానికోసం మన ఎర్లీ వార్నింగ్స్, మన ఎయిరాక్ట్ అవి ఉంటాయి, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అవి ఉంటాయి. వాటిని చాలా యాక్టివ్ గా మానిటర్ చేసుకుంటూ సిగెంట్ అండ్ ఎలింట్ ఉంటాయి, సిగ్నల్ ఇంటెలిజెన్స్ అండ్ ఈ ఇంటెలిజెన్స్ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా ట్యాప్ చేసుకుని వాటిని అనలైజ్ చేసుకుని చాలా ఒక అడుగు ముందర ఉండాలి. ఈ నెక్స్ట్ 15 రోజులు 20 రోజులు ఎన్నాడైతే కాన్ఫ్లిక్ట్ జరుగుతుందో మొత్తం టైంలో ఒక అడుగు ముందర ఉండడం మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ టైంలో మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కి ఆర్మీ ఇంటెలిజెన్స్ అయినా సివిల్ ఇంటెలిజెన్స్ అయినా వీళ్ళందరికీ 24 గంటలు అప్రమత్తంగా ఉండే టాస్క్ అయితే మాత్రం ఉందండి. అయితే పరమేశ్వర్ గారు, పాకిస్తాన్ కంటే భారత్ మెరుగైన స్థితిలో ఉంది. అయినా పాక్ చేసే ప్రతి దాడిని భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. దీన్ని బట్టి మన వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందని చెప్పొచ్చు? అంటే ఒక విషయం నేను మీకు చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు మేము ఆర్మీలో చేసే డ్రిల్స్ లో వాటిల్లో కూడా ఎప్పుడో పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకుని డ్రిల్స్ చేయడం మానేసామండి. అంటే పాకిస్తాన్ ని మనతో సమోజ్జీగా ఉండే ప్రతినిధిగాను ఒక సమోజ్జీగా ఉండే ఒక కంట్రీ గానీ చూడట్లేదండి. మేము ఇప్పుడు పాకిస్తాన్ దాటి మన ఎవిడెన్స్ ఎప్పుడో పాకిస్తాన్ దాటి వెళ్ళిపోయి మనకి ఎటువంటి డౌట్ లేదు. ఇవాళ ఇక తప్పదు, ఏ ధర్మం లేదు, ఇంకా యుద్ధం చెయ్యాలి పాకిస్తాన్ తో అంటే వారం రోజుల్లో పాకిస్తాన్ ని మట్టి గర్తం చేయొచ్చు. పెద్ద విషయం ఏం కాదు అది. సో ఇక పాకిస్తాన్ చేస్తున్నది ఏంటి అంటే పాకిస్తాన్ సర్వైవల్ కోసం వాళ్ళ ఇండియాని దూషించే సర్వైవ్ అవుతారు, ఇండియాని దూషించే వాళ్ళకి లోన్స్ వస్తాయి, ఇండియాని దూషించే వాళ్ళకి వేరే కంట్రీస్ లో టర్కీ, అజర్బైజాన్, చైనా లాంటి కంట్రీస్ నుంచి సపోర్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళకి తప్పదు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. కానీ లేకపోతే ఇది ఎటువంటి కంపారిజన్ లోనూ ఇద్దరు ఈక్వల్స్ చేసే యుద్ధం కాదండి. ఇది ఎప్పటికీ పాకిస్తాన్ దెబ్బ తినాల్సిందే. ఇంకా ఫుల్ ఇంటర్నేషనల్ బోర్డర్లు అవి దాటలేదు. మన ఇంటర్నేషనల్ బోర్డర్లు దాటకుండానే మనం పాకిస్తాన్ ఈ పొజిషన్ లో తీసుకొచ్చామంటే ఇంటర్నేషనల్ బోర్డర్ దాటామంటే పాకిస్తాన్ సంగతి ఏమవుతుందో మీరు ఆలోచించుకోవచ్చండి. సో కేపబిలిటీస్ లోను ట్రైనింగ్ లోను మోటివేషన్ లోను లీడర్షిప్ లోను దేంట్లో మనకి పాకిస్తాన్కి మన ఆర్మీకి మన డిఫెన్స్ ఫోర్సెస్ కి పాకిస్తాన్ డిఫెన్స్ ఫోర్సెస్ కి ఎటువంటి కంపారిజన్ లేదండి. అయితే పరమేశ్వర్ గారు, పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణిని భారత వాయుసేన ధ్వంసం చేసింది. అయితే ఇలాంటి క్షిపణుల్ని గుర్తించేందుకు మన దగ్గర ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉందంటారు? అదే అంటారు కదండి, ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఉంటాయి మన దగ్గర, డ్రోన్స్ ఉంటాయి, దాని తర్వాత మన ఈ రడార్ గ్రిడ్స్ ఉంటాయి, రడార్ కవరేజ్ గ్రిడ్స్ ఉంటాయి. వీటి అన్నిటిలోనూ ఎటువంటి స్పైక్ ఇన్ యాక్టివిటీ వచ్చినా కూడా ఎర్లీ వార్నింగ్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ అంటే ఇంటర్సెప్టర్ సిస్టమ్స్ ఉంటాయి. సో వాటిలన్నింటినీ మల్టిపుల్ సిస్టమ్స్ ఉన్నాయి. అట్లాంటివి మన దగ్గర ఒకటి కాదు, మల్టిపుల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆ సిస్టమ్స్ అన్నింటినీ ఇది యాక్టివ్ గ్రిడ్ లోనే పెట్టుకుని సర్వేల్ చేస్తుంటారు మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళు. రెండు విషయాలు ఉంటాయి ఎయిర్ డిఫెన్స్ లో, ఒకటి డిటరెన్స్, రెండు ఇంటర్సెప్షన్. సో డిటరెన్స్ ఏంటంటే మనకి వాటి ఏమైనా యాక్షన్ తీసుకుంటుంటే తెలియడానికి,
మనకి సిస్టమ్ ఉందని వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఇంటర్సెప్ట్ అది డిఫరెన్స్. అండ్ ఇంటర్సెప్షన్ అంటే వాళ్ళు లాంచ్ చేసేసారు, దాన్ని మనకి డ్యామేజ్ చేయకుండా అట్లా ఇంటర్సెప్ట్ చేయాలి. రెండు సిస్టమ్స్ మనకి చాలా ఎవాల్వ్డ్ సిస్టమ్స్. మనం రష్యా దగ్గర నుంచి ఇజ్రాయల్ దగ్గర నుంచి టెక్నాలజికల్ కొలాబరేషన్ చేసి మన ఇంటర్నల్లీ కూడా డెవలప్ చేసుకుని ఈ S-400 సిస్టమ్స్ వీటిలన్నింటినీ రడార్స్, మల్టిపుల్ రడార్స్ ఉన్నాయి, అర్లీ వార్నింగ్ రడార్స్ అవి ఉన్నాయి. అవన్నీ బోర్డర్ లైన్ మొత్తం అంతా లైన్అప్ చేసి పెట్టుకున్నాం మనం. సో we just have to trust those systems. We just have to trust the capability of our technicians who are running those systems. చాలా వెల్ ట్రైన్డ్ టెక్నీషియన్స్ ఉన్నారు. ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ చాలా ట్రాన్స్పరెంట్ గా అయింది. సో మ్యాన్ చేసే కేపబిలిటీ చాలా బాగున్నాయి మన దగ్గర. సో మీరు స్పెసిఫిక్ గా కావాలంటే అవి ఏం సిస్టమ్స్ వాటి గురించి మాట్లాడుకోవచ్చు, కానీ లేకపోతే న్యూక్లియర్ మిసైల్ హెడ్స్ తప్ప మిగతా ఎటువంటి మిసైల్స్ వచ్చినా మనకి ఇంటర్సెప్ట్ చేసే కేపబిలిటీ మనకు ఉందండి. సో ఆ నమ్మకం మనం మన ఫోర్సెస్ మీద ఉంచవచ్చు. నిన్న సాయంత్రం చూసినట్లయితే పాక్ ఎక్కువగా డ్రోన్లతో దాడి చేసింది. అయితే క్షిపణులతో పోల్చితే డ్రోన్లు చాలా చిన్నవిగా ఉంటాయి. అయితే దాడి కంటే ముందే వాటిని ఎలా పసిగట్టి కూర్చోగలము? అంటే క్షిపణులు అయినా డ్రోన్స్ అయినా ఎక్కడో ఒక చోట ఫ్లైట్ తీసుకోవాలంటే, సో క్షిపణి లాంచ్ సైట్స్ అంటే మనకు తెలుసు. అలాగే డ్రోన్స్ ని కూడా ఎక్కడి నుంచి లాంచ్ చేసినా కూడా ఒకసారి లాంచ్ సైట్ లోకి వెళ్ళినాక ఆ యాక్టివిటీ మన సాటిలైట్స్ మన రడార్స్ లో క్లియర్ గా బ్లిప్స్ వస్తాయండి. సో ఆ బ్లిప్స్ వచ్చినప్పుడు అది ఐడెంటిఫై చేసి ఎట్లాంటిదని చూసి మన ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ మన సాటిలైట్స్ వచ్చి చూసి ఎట్లా ఇంటర్సెప్ట్ చేయాలి, ఎటువంటి వెపన్ సిస్టమ్స్ ని యాక్టివేట్ చేయాలి, షిల్కాస్ యాక్టివేట్ చేయాలా, అంగూష్కాస్ యాక్టివేట్ చేయాలి, మల్టిపుల్ వెపన్ సిస్టమ్స్ ఉన్నాయి మన దగ్గర, ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్స్. ఏది యాక్టివేట్ చేయాలనేది మన ఎయిర్ డిఫెన్స్ కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ లో డిసిషన్ తీసుకుంటారు. ఇవన్నీ నిమిషాల్లో జరిగే డెసిషన్స్ అండి. ఇవన్నీ నిమిషాల్లో జరిగే డెసిషన్స్. నిమిషాల్లో ఎట్లా డెసిషన్ తీసుకోవాలనేది మల్టిపుల్ టైమ్స్ వార్ గేమ్ చేసి ప్రతి ఏడాది 2-3 సార్లు కనీసం వార్ గేమ్ చేసి ఈ పాటికి తలపడిపోయిన వాళ్ళు బోల్డర్ మంది మన సిస్టమ్ లో ఉన్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఏం చేయాలనేది వాళ్ళకి చాలా క్లియర్ గా మైండ్ లో నిద్రలో లేపి అడిగినా కూడా వాళ్ళు ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి, ఎట్లా డెసిషన్ తీసుకోవాలి, ఎప్పుడు డెసిషన్ తీసుకోవాలి అనేది చాలా క్లియర్ గా తెలిసి ఉంటుందండి వాళ్ళకి, మన ఎయిర్ డిఫెన్స్ కమాండర్స్ అందరికీ. సో ఎయిర్ డిఫెన్స్ కమాండ్ లో ఈ డెసిషన్స్ అన్ని జరుగుతాయండి. ఒక రకంగా చూస్తే పాకిస్తాన్ ఆర్థికంగా కూడా నష్టపోతుంది. జీడీపీ వృద్ధి క్షీణించింది. స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. ఇంత దెబ్బతిన్న తర్వాత అయినా పాక్ వైఖరిలో మార్పు వస్తుందంటారా? వచ్చే ఉంటే ఈ పాటికి బాగుపడదు కదండి పాకిస్తాన్. ఒకటి ఏంటంటే టెర్రరిజం సపోర్ట్ అనేది ఒక ఊబి అండి. ఆ ఊబిలో మీరు కాలు పెట్టాక మీ అంతటి మీరు బయటికి రాలేరు. సో పాకిస్తాన్ చేసిన తప్పు అది. జనరల్ జియావుల్ హక్ టైం నుంచి ప్లీడ్ ఇండియా బై 1000 cuts అని ఒక డాక్టర్ తీసుకొచ్చాడు ఆయన 1987-88 లో. అప్పటి నుంచి వాళ్ళు మన ఇండియాలో టెర్రరిజం ని పెంచి, టెర్రరిజం ని ప్రోత్సహించి, టెర్రరిజం ని ట్రైన్ చేసి మీరు 4-5 పాములు ఇంట్లో పెట్టుకుని పెంచి రోజు పాలు పోస్తే పాములు మేము మాట వింటారా? అవసరమైనప్పుడు మిమ్మల్ని కాటేస్తాయి. అదే జరిగింది పాకిస్తాన్ కి. ఇప్పుడు వాళ్ళు టెర్రరిస్ట్ కానీ, ఆ టెర్రరిస్ట్ ఏజెన్సీస్ కానీ, టెర్రరిస్ట్ లీడర్షిప్ కానీ వాళ్ళకి వాల్యూ పెరిగిపోయింది, వాళ్ళకి ఫండింగ్ పెరిగిపోయింది. వాళ్ళు పాకిస్తాన్ చెప్పిన మాట వినే తరుణం ఎప్పుడు దాటిపోయింది, వినే టైం ఎప్పుడు దాటిపోయింది. అది గ్రోత్ టైంలో వాళ్ళు చేశారు. ఇప్పుడు వాళ్ళ పాకిస్తాన్ గవర్నమెంట్ వినే టైంకి వచ్చేసింది కాబట్టి వాళ్ళు వినకపోతే వాళ్ళ దాంట్లో కూడా టెర్రరిస్ట్ అటాకులు చేస్తున్నారు. సో పాకిస్తాన్ లెసన్ నేర్చుకుంటుందా అంటే ఇండియాను దూషించడం ఒకటే ఒక బేసిస్ మీద వాళ్ళు సర్వైవ్ అయ్యారు ఇన్నాళ్ళు. ఆ పాలసీని తీసేశారంటే వాళ్ళ ఇంటర్నల్ క్వశ్చన్స్ వస్తాయి కదండి. డెవలప్మెంట్ ఏది, ఎడ్యుకేషన్ ఏది, ఆపర్చునిటీస్ ఏది, ఇన్ఫ్లేషన్ ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు, ఒక బ్రెడ్ ప్యాకెట్ 250 రూపాయలు, పెట్రోల్ లీటర్ 250 రూపాయలు, ఇలా మల్టిపుల్ ఐటమ్స్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతున్నాయి, ఆపర్చునిటీస్ లేదు, ఇన్కమ్ లేదు పాకిస్తాన్ కి. ఆర్థికంగా అంటే ఆర్థిక వ్యవస్థ ఉండాలి కదా అక్కడ. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఒకటే. ఈ వరల్డ్ బ్యాంక్ దగ్గర విదేశాల దగ్గర అడుక్కుని తిన్న వాటిల్లో 70-80% ఇండియా దూషణకి, ఇండియాని ఎట్లా కుప్పకూల్చాలి, టెర్రరిజం ఇండస్ట్రీని ఎట్లా పనిచేయాలన్న దానిలోనే ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ ప్రతి ఏడాదికి 4 ఏళ్ళు వెనక్కి వెళ్తూ వెళ్ళిపోయారు వాళ్ళు ఇండిపెండెన్స్ దగ్గర నుంచి. సో దాని నుంచి బయటికి రావాలి, లెసన్ నేర్చుకోవాలంటే చాలా పెద్ద చేంజ్ కావాలి, చాలా పెద్ద లీడర్ కావాలండి. అది వాళ్ళలో ఆ కేబిలిటీ ఉన్నట్టయితే నాకు అనిపించట్లేదు. సార్, అయితే భారత సైనిక శక్తి సామర్థ్యాలతో పోలిస్తే పాక్ చాలా వెనుకబడి ఉంది. అయినా పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. అయితే ఈ సమయంలో పాకిస్తాన్కు మనతో తలపడే అంత సామర్థ్యం ఉందా? వీళ్ళ బలం ఏంటి అసలు? బలమేం లేదండి, మేకపోతు గాంభీర్యం. మీకు ప్లెయిన్ గా చెప్పాలంటే బలమేం లేదు, మేకపోతు గాంభీర్యం. చేయాలి కాబట్టి చేస్తారు. ఇంటర్నల్లీ వాళ్ళ చాలా దెబ్బలు మీరు సోషియో పొలిటికల్ గా మీరు లాస్ట్ 5-6 నెలలు చూసారంటే ఆ బలూచిస్తాన్ ట్రైన్ ఇన్సిడెంట్ అండి. బలూచ్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ ఎక్కడ కాలు పెడితే అక్కడ వాళ్ళు తంతున్నారు. సో వాళ్ళ మొరాల్ అధపాతాలను దిగిపోయింది. పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ చేసే కరప్షన్ వాళ్ళకి అందరికీ తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీలో వాళ్ళకి రివోల్ట్ వచ్చే తరుణం కనిపిస్తోంది. వాళ్ళ మాట వినకుండా మీరేవో చెప్పడం అనే క్వశ్చన్ చేసే తరుణం వాళ్ళకి వచ్చింది.
ఉంది, ఎకానమీ ఎక్కడా లేదు, ఆపర్చునిటీస్ లేవు, ఉద్యోగాలు లేవు, సో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో ఈ క్వశ్చన్స్ అన్ని వాళ్ళు రేజ్ చేస్తున్నారు కాబట్టి వాటి నుంచి చూపు మళ్లించడానికి ఈ ఇండియా మీద అటాక్ చేయించడం, ఇండియా మీద టెర్రర్ అటాక్ చేయించడం, ఇస్లాం పేరు మీద రాడికలైజ్ చేయడం, ఇస్లాం పేరు మీద ఎంకరేజ్ చేయడం, ఇలాంటి పనులను చేస్తారండి. ఎటొచ్చి ఈసారి ఏమైందంటే వాళ్ళు ఇంత పెద్ద యాక్షన్ ఇండియా తీసుకుంటుందని యాంటిసిపేట్ చేయలేదు. చేస్తాము, ఎప్పటిసారి చేస్తాము, ఏదో సర్జికల్ స్ట్రైక్ అంటారు, ఏదో కొంచెం చేస్తారు, వదిలేస్తారని అనుకున్నారు. కానీ మనం అంత పెద్ద యాక్షన్ తీసుకునేసరికి వాళ్ళు కూడా ఇంకా వెనక్కి తగ్గలేకపోయారు. వెనక్కి తగ్గకుండా దే హ్యాడ్ టు రిటాలియేట్. వాళ్ళు కూడా చూపించారు కదా, మేము కూడా యాక్షన్ తీసుకుంటున్నాం, ఇండియా మన అటాక్ చేస్తాం. సో ఇవన్నీ వన్ వే డోర్స్ అండి. ఇలాంటి తప్పు డిసిషన్ తీసుకున్నామంటే కంటిన్యూ అవుతుంటాయి. ఇక ఆగడం అనేది మన చేతిలో ఉంది. ఇప్పుడు ఆపాలి అంటే మనం ఆపాలి, వాళ్ళు ఆపే స్టేజ్ లో లేదు. సో అది ఇక్కడ జరుగుతుందండి. అయితే పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలను అంతర్జాతీయ సమాజం ముందు పెట్టి వారి పాకిస్తాన్ దోషిగా నిలబెట్టేందుకు భారత్ ఎలా ముందుకెళ్లాల్సి ఉంటుంది? చేస్తున్నవే అండి. డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ అనేవి అంత ఈజీ కాదండి. అంటే ఎప్పుడో మనం చేసిన తప్పు ఒకటి సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక సీట్ వదులుకుందాం మనము. ఆ సెక్యూరిటీ కౌన్సిల్లో సీట్ వదులుకోవడం వల్ల ఏంటంటే సెక్యూరిటీ కౌన్సిల్లో ఎప్పుడు ఇటువంటి ప్రస్తావన తీసుకెళ్ళినా కూడా చైనా పాకిస్తాన్ ని సపోర్ట్ చేసేస్తుంది. ఎందుకంటే చైనా ఎగ్జిస్టెన్స్ కి పాకిస్తాన్ ఇంపార్టెంట్ కాబట్టి. సో అవన్నీ వీట్ అయిపోతున్నాయి. సో డిప్లొమాటిక్ ప్రెషర్ బిల్డ్ చేయడము, ఇంటర్నేషనల్ ప్రెషర్ బిల్డ్ చేయడం అండ్ స్లోగా పాకిస్తాన్ ఐసోలేట్ చేయడం. ఆల్రెడీ చాలా ఐసోలేట్ చేసాం పాకిస్తాన్ ని. ఇంకా అదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. డిప్లొమాటిక్ సొల్యూషన్స్ అనేవి ఒక రోజు 2 రోజుల్లో వచ్చేవి కాదండి. 10 ఏళ్ళు కొన్ని 25 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా తగవు. కానీ మనం కన్సిస్టెంట్ గా అదే స్కీమ్, అదే డైరెక్షన్ చూసా తప్పకుండా అదే ప్రెజర్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అట్లా మెయింటైన్ చేస్తుంటేనే మనకి ఇంటర్నేషనల్ స్టాండింగ్ పెరిగిన కొద్దీ ఎదుర్కోటికి ఇంటర్నేషనల్ స్టాండింగ్ తగ్గినట్టే కదా. సో ఈజర్ పాకిస్తాన్ ఐసోలేట్ చేయాలి, లేకపోతే మన ఇంటర్నేషనల్ స్టాండింగ్ పెంచుకోవాలి. ఇప్పుడు పోయిన 10-12 ఏళ్లలో మనం చేసింది అదే, మన ప్రధానమంత్రి చేసింది అదే. అన్ని దేశాలని పర్యటించి అన్ని దేశాలతో సంబంధాలు పెంచుకుని, ట్రేడ్ సంబంధాలు పెంచుకుని ఏం చేశారు, అన్ని దేశాలకి ఇండియా మీద డిపెండెన్స్ పెంచేశారు. ఇండియా లేకపోతే మేము బతకలేమన్న లెవెల్, మా బిజినెస్ దెబ్బతింటే మాకు లాస్ వస్తాయని ఒక లెవెల్ తీసుకొచ్చేసారు ఆయన. సో ఇండియా స్టాండింగ్ పెరిగింది. సో ఇప్పుడు ఇండియా నచ్చకపోయినప్పుడు ఇండియాకి అగేన్స్ట్ మాట్లాడలేని తరుణంలో ఉన్నారు చాలా దేశాలు. సో ఏం చేస్తున్నారు, ఆటోమేటిక్ గా ఇండియా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే లాంగ్ టర్మ్ వాళ్ళు కూడా చూసుకోవాలి. సో ఈ ఎఫర్ట్స్ కంటిన్యూ చేయాలండి. అంతకన్నా సొల్యూషన్ ఏం లేదు దీనికి. పాకిస్తాన్ ని తొక్కేస్తాము, పాకిస్తాన్ ని మట్టి గెలిపించేస్తాము అంటే అది పాసిబుల్ కాదు. దాని తర్వాత పెద్ద రిస్క్ మనకే ఉంటుంది. పాకిస్తాన్ ని మట్టి గెలిపించాక కంప్లీట్లీ ఫెయిల్డ్ స్టేట్ ఒకటి పక్కన ఉందంటే, లాలెస్ స్టేట్ ఒకటి ఉందంటే, అక్కడి నుంచి వచ్చే మన బోర్డర్స్ కి లాంగెస్ట్ బోర్డర్ పాకిస్తాన్ షేర్ చేసుకుంటుంది ఇండియా తోటే. సో మాక్సిమం ప్రాబ్లమ్స్ మనకే వస్తాయి. అవి కూడా మనం జాగ్రత్తగా చూసుకుని బ్యాలెన్స్ చేస్తాం. ధన్యవాదాలు పరమేశ్వర్ గారు.